ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, మిగతా మంత్రులు సిఎస్ శాంతికుమారి, గవర్నర్ రాధాకృష్ణన్, సీచే, మిగతా జడ్జీలు అమ్మవారిని దర్శించుకోనున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. జాతరలో ఇవాళ మహంకాళి బోనాలు, రేపు రంగం అంబారి కార్యక్రమం ఉంటుంది. భక్తుల దర్శనానికి 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అన్ని లైన్లలో ఒక ఎమర్జెన్సీ గేటు పెట్టారు. అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చేవారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకొని వచ్చే వారితో పాటు 5గురికి అనుమతి ఉంటుంది. వీరికి 2 క్యూ లైన్లు కేటాయించారు. మిగిలినవి సామాన్య భక్తుల దర్శనం కోసం అరేంజ్ చేశారు. మరో 2 లైన్లు దేవాలయం పాసులు జారీ చేసిన వారి కోసం ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ట్రాఫిక్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే. ఇవాళ రేపు ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటున్న రాహుల్ హెగ్డేతో రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే అధికారులు కొన్ని ఆంక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా డైవర్షన్స్ ఏర్పాటు చేసి భక్తుల రాకపోకలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారని తెలుసుకుందాం. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఉన్నారు. సార్, మొత్తం ట్రాఫిక్ సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి భక్తులకు అసౌకర్యం కలగకుండా? ట్రాఫిక్ కోసం నిన్న నైట్ నుంచి ఎంటైర్ రోడ్స్ క్లియర్ చేసుకోండి కొన్ని డైవర్షన్స్ పాయింట్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ మహాత్మా గాంధీ రోడ్లో ప్యారడైజ్ నుంచి టువర్డ్స్ కర్బలా మైదాన్, రాణిగంజ్ వెళ్ళే ట్రాఫిక్ని ఇప్పుడు డైవర్ట్ చేశాము. అట్లనే పాట్నీ దగ్గర కూడా ఎప్పుడు మనకు క్రౌడ్ ఎక్కువ పెరుగుతుంది అప్పుడు డైవర్షన్స్ ఏర్పాటు చేసుకున్నాము. టోటల్ 8 పాయింట్స్లో డైవర్షన్స్ ఉన్నాయి. దానికి అడ్వైజరీ నోటిఫికేషన్ కూడా ఇచ్చాము. అండ్ సపరేట్ రూట్స్, ఆల్టర్నేట్ రూట్ ఏముంది కూడా అది కూడా అన్ని పేపర్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. అదే కాకుండా పార్కింగ్ అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. చాలా ప్లేసెస్, అరౌండ్ 9 ప్లేసెస్లో పార్కింగ్ అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. అక్కడ కూడా పార్కింగ్స్ పెట్టించుకుంటున్నాము. అట్లనే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫాస్ట్గా వెళ్ళి దగ్గరలో పార్కింగ్స్ కూడా చాలా దగ్గరలో ఉంది. 400 to 600 మీటర్స్ లోపలనే ఉంది. సో అన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఎన్ని కిలోమీటర్ల మేర యొక్క ట్రాఫిక్ ఆంక్షలు అనేవి కొనసాగుతున్నాయి? పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నారు? పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా దగ్గరలో ఉన్న బస్ స్టాప్ ఏముంది ఆ బస్ స్టాప్స్ అన్ని ఆపరేషన్లు ఉన్నాయి. అక్కడనే దించి అక్కడ నుంచే రావచ్చు. అది కూడా చాలా దగ్గర ఉన్న క్యూ లైన్ కూడా అక్కడ బయలుదేరి నుంచి ఎంట్రీ ఉంది, అది కూడా ఏర్పాటు చేసుకున్నాము. అదే కాకుండా రైల్వే స్టేషన్ అరౌండ్ కంజెషన్ పాయింట్స్ 1 కిలోమీటర్ 1 to 1.5 కిలోమీటర్ సరౌండింగ్లో ఉన్న పాయింట్స్లో కంజెషన్ ఉంటుంది. దానికే పబ్లిక్ కూడా ఈ జంక్షన్స్ని అవాయిడ్ చేయండి అని చెప్పడం జరిగింది. అదే కాకుండా రైల్వే స్టేషన్కి ఎవరు వెళ్తారు వాళ్ళు కూడా కొంచెం ముందే బయలుదేరాలి. అండ్ వాళ్ళు ప్లాట్ఫామ్ నెంబర్ 1 యూజ్ చేయకుండా ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి వెళ్తే తొందరగా వెళ్ళొచ్చు అని చెప్పాము. ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించినటువంటి విధుల్లో? అట్లనే వెసులుబాటు అనేది ఏ టైమింగ్స్ వరకు ఉంటుంది? ఇది మనకు ఈరోజు ఈవినింగ్ నైట్ వరకు ఉంటుంది. రేపు మార్నింగ్ కూడా అంబారి ప్రొసెషన్స్ అయ్యే వరకు కూడా ఉంటుంది. బట్ ఎప్పుడు మనకు రద్దీ తగ్గుతుంది అప్పుడు ఇమీడియట్గా మనము ట్రాఫిక్ రన్ చేస్తాం. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద క్రౌడ్ మనం ట్రాఫిక్ రన్ చేస్తాం. దీంట్లో 500 మెంబర్స్ ట్రాఫిక్కి ఏర్పాటు చేస్తాం. సో అది మొత్తం 500 మంది ట్రాఫిక్ సిబ్బంది ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి ఎటువంటి అసౌకర్యం అనేది కలగకుండా బోనాల జాతరకు సంబంధించి విధుల్లో పాల్గొంటున్నారు. అలాగే సో ఏదైతే ఇవాళ రేపు ఇటు బోనాల జాతర సందర్భంగా ఇటు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ పరంగా పూర్తిగా డైవర్షన్స్ అనేవి విధించడం జరిగింది. ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్ స్థలాల్లో మాత్రమే తమ వాహనాలు పార్కింగ్ చేయాలి. అలాగే రైల్వే స్టేషన్కి వచ్చేటువంటి వాళ్ళు కూడా కొంత ముందుకు వచ్చి త్వరగా వచ్చి అంటే ఏదైతే ఇటు ప్లాట్ఫామ్ నెంబర్ 1ను యూజ్ చేసే బదులు 10ను అంటే బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎంట్రీ ఇవ్వాలి అంటూ కూడా ఇటు ట్రాఫిక్ అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో రత్నకుమార్, మహంకాళి అమ్మవారి టెంపుల్ నుంచి.